ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ షేర్ అట్ 51% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. ఇందులో committed expenditure increased at an average annual rate of 11.6% in last 5 years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. Committed expenditure as a percentage of the revenue receipts increased from 57.5% in 18-19 Telugudesam. 64.6% in 22-23. ఏం పెరిగింది ఇది? ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది? రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 18-19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి, ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది, వడ్డీ పే చేయాలి, జప్తు చేస్తాం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది? రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది. దగ్గర 7.3% పడిపోయింది. అదే మరి ఇక్కడ వచ్చేకొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్డిపి 7.1% నుంచి 6.4% తగ్గిపోయింది. ఇది ఒక 0.6% 7% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా 17.1 నుంచి 9.8 ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ అట్ ఆవరేజ్ రేట్ ఆఫ్ 16.5. 18-19 నుంచి 22-23 వరకు 16.5% పబ్లిక్ డెట్ పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ రీపేమెంట్ పేమెంట్ 15% పెరిగింది, సిఏజిఆర్ 10% పెరిగింది. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ, రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ 18-19, 21-22. ఇక్కడ మీరు చూసినప్పుడు 29.8 నుంచి 29.5 తగ్గించాం. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్దిగా. ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు ఉన్నా ఏదో ఒకటి తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ ఏదో తగ్గించుకుంటా వచ్చాం. జిఎస్టీపీకి ఇక్కడికి వచ్చి 33% పెరిగింది. అంటే 3.5% డెట్ పెరిగింది జిఎస్టీపీలో. అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందన వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్, ఇది రేట్ ఆఫ్, ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్, ఇది ఒకసారి చూసినప్పుడు 13.5% నుంచి 13.4% తగ్గించాను. దాన్ని కూడా 0.1% తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం. ఇక్కడికి వస్తే 16.2%. అంటే దగ్గర 2.8% ఇక్కడ పెరిగింది, అక్కడ 3.5% పెరిగింది. ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కు తెలియని పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే జీరో డెట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే
అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము. ఇక్కడ చూస్తే 22.7% డ్యూరింగ్ 14-15 నుంచి 18-19 వరకు ఉండేది మనకు. దాన్ని జీరో చేసేసారు 22-23కి వస్తే. ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, రెడ్యూస్డ్ రెవెన్యూస్, హైయర్ ట్యాక్సెస్, మోర్ బారోయింగ్స్, దేర్ బై విషియస్ సర్కిల్. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను. ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని. దిస్ ఈజ్ ది విషియస్ సర్కిల్. ఒక మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 22.7ని జీరో తీసుకొచ్చేసారు. డెట్ సస్టైనబిలిటీ. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు ఐడిల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్. ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా, అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది. స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ, లోయర్ ట్యాక్సెస్, లోయర్ బార్నింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్లు వేస్తాం, అప్పుడు తక్కువ బారో చేస్తాం, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ 19-20 2.2 ఉంటే అప్పటికి కూడా వీరంత వరకు పెట్టుకుంటూ వస్తే 1.7కి వచ్చాం. అక్కడి నుంచి తగ్గిపోయి 0.5కి వచ్చేసారు. 0.5 కంటే ఇక్కడ చూస్తే 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 0.5 జిఎస్టిపిలో. 14-19లో 59.15% ఖర్చు పెడితే బారోడ్లో 100 రూపీస్లో 59.15 ఖర్చు పెడితే 19-24 వచ్చేందుకు 22.54 స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డ్రాస్టిక్ రిడక్షన్ ఇది. దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు 59.15% నుంచి 22.54% తగ్గించారు. ఇక్కడ మీరు 3,06,606 కోట్లు గవర్నమెంట్ డెట్, అప్పటికి 1,35,106 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 79,913 కోట్లు, 1,35,000. ఇక్కడ ఖర్చు పెట్టింది 3,06,600 కోట్లు అయినప్పుడు 69,000 కోట్లు. దేర్బై మీరు డ్రాస్టిక్గా పడిపోయింది. డ్రాస్టిక్గా పడిపోయినప్పుడు సైకిల్లో డెట్ ట్రాప్లో పడిపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ 47,838 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 20,752 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ 8,802 కోట్లు ఖర్చు పెడితే 1,357. మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ. మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి? ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్, భారీ సమస్యలు. ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు. 1,045 కోట్లు అయితే 405 కోట్లు. ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి 357 అయితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 289 జీరో. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142 965. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ 609 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732 372. అంటే ఇది కూడా మళ్ళా అది 3 లక్షలు, ఇది 1,35,000 కోట్లు డెట్. ఆ ఫిగర్లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం. డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేశారు. ఎక్కడ పోయి తెలియదు. మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర 60% తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5 ఏళ్లలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ బై అప్పటికి ఇప్పటికి ఒక 60% తగ్గే పరిస్థితికి వచ్చింది 14-19కి 19-24కి. నెక్స్ట్,
ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే 17 అవుట్ ఆఫ్ 18 వచ్చినప్పుడు అప్పుడు 20.9% స్కోరు. ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 18-19కి 47.4 ఉంది. ఇప్పుడు 31.4కి వచ్చింది, 15th ర్యాంక్. రెవెన్యూ మొబిలైజేషన్ 29.7, 22.1కి వచ్చింది, 16. డెట్ సస్టైనబిలిటీ 22.7, ఇప్పుడు 0, 18వ ప్లేస్. ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ. దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మొన్న కూడా మీకు చూపించాను. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా 13.49% ఆ రోజు గ్రో అయ్యాం. 4.41, 4.45% షేర్ ఆల్ ఇండియా జీడీపీలో. ఈ ఫిగర్ కూడా మ్యానిపులేట్ చేశారు. అన్ని ఫిగర్స్ బాగున్నాయి, మీరు చూడండి. 13, 15, 13, 14, 15. ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు 19.